ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఇందాకే వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే రేపు సాయంత్రం 5 గంటల నుంచి అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటల వరకు టైం అయితే ఇచ్చారన్నమాట. ఈ టైంలోపు అప్లై అయితే చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా మనకి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారన్నమాట. రేపు సాయంత్రం 5 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఏ కోర్సులని చూద్దాం. మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్లో అన్ని కోర్సులు మెయిన్గా మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఈ అన్ని కోర్సులకి మనమైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కోర్సులు కొత్తగా కొన్ని యాడ్ చేయడం జరిగింది. లాస్ట్ని చూస్తున్నారు కదా, మనకి మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ, హెమటాలజీ, ఎండోస్కోపీ, క్లినికల్ న్యూట్రిషన్ ఈ కోర్సులు అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఓసీ విద్యార్థులు 2360 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1888 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది రేపు అప్లికేషన్ ఫీజు కింద. అండ్ అలాగే ముఖ్యంగా ఈ డాక్యుమెంట్స్ మొత్తం రెడీ అయితే పెట్టేసుకోండి అన్నమాట. మ్యాండేటరీ అంటే కన్ఫామ్గా మనకి ఉండాల్సిన డాక్యుమెంట్స్ అంటూ ఇది కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. కాబట్టి ముందే చెప్తాను, క్లియర్ కట్గా రెడీ అయితే పెట్టుకోండి. నేను చూపించే డాక్యుమెంట్స్ కూడా మీకు వెబ్సైట్లో కూడా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని నుంచి ఒకసారి క్లియర్ కట్గా చూడండి. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ వచ్చేసిందన్నమాట. చాలా లేట్ అయితే అయింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోలో కూడా చెప్తాను. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.